ఏమైంది అలా ఉన్నావు? ఉసై తలుపేసుకున్నావేంటి? ఏమైంది దీనికి? అటెళ్ళి చూద్దాం. అరే ఈ డోర్ కూడా వేసేసింది. ఉసై ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చే పట్టింది. వాడి పిచ్చే పట్టింది. అయితే పెళ్లి చేసుకో, అంతేగాని ఏంటిది? లేదక్క, నేను మోసపోయాను, ప్రేమలో ఓడిపోయాను. అయితే అందుకే నే పోతా. నా మాట వినవే ప్లీజ్, ఒక్కసారి తలుపుతీ. ఏమైందక్క? ఒసే నీకేం పోయే కాలమే, డోర్ తీ ముందు. ప్లీజే, నా బుజ్జి చెల్లివి కదూ. అక్క అట్నుంచి ట్రై చేద్దాం. అమ్మయ్యా ఇంకా పోలే. ఉసై నువ్వు కంగారు పడకు, ఒక్క నిమిషం. ఇదిగో, కావాలంటే ఈ చీరతో ఊరేసుకో. అది మీరూస్లో కొనుక్కున్న బ్రాండెడ్ శారీ. ఆగు, ఏమే పెద్దక్కవి కదా అని రెస్పెక్ట్ ఇస్తుంటే నా చీరకే ఎసరు పెడతావా? తొక్కలే. మళ్ళీ సిల్క్స్ లో కొన్న చీర తొక్కలేనా? ఇదిగో ఈ చీర తీసుకో, దీంతో ఊరేసుకుంటావో ఊరేగుతావో నీ ఇష్టం. ఎంత పొగరే నీకు! నేను గీబాలో కొనుక్కున్న చీరని దానికి ఊరేసుకోవడానికి ఇస్తావా? అక్కంటే ఎలాగో మర్యాద లేదు, కనీసం చీర బ్రాండ్స్ కైనా మర్యాద ఇవ్వాలి కదే. ఏంటే, నేను కొనుక్కున్న బ్రాండ్స్ కన్నా మర్యాద ఎక్కువ నీ బ్రాండ్స్ కి? నా బ్రాండ్స్ ప్రీమియం లెవెల్, నీవి జస్ట్ సెకండరీ లెవెల్. ఓ, నీకసలు బ్రాండ్ స్పెల్లింగ్ తెలుసా? బ్రాండ్స్ గురించి మాట్లాడుతున్నావు? ఓయ్, కళ్ళు మూసుకుని జస్ట్ టచ్ చేసి ఏ చీర ఏ బ్రాండో చెప్పేయగలను. ఏ అబ్బో, చీర సెలక్షన్ సరిగ్గా రాదు గాని బ్రాండ్ అంట బ్రాండ్. నీదే చెత్త సెలక్షన్. కాదు, నీదే ముష్టి సెలక్షన్. అది అన్ని చీరలతోనూ ఊరేసుకుందే. అయ్యో నా సారీస్, అయ్యయ్యో నా సారీస్, నీ సారీస్ పోతే పోయాయి, నీ దగ్గర సారీస్ పోతే పోయాయి. ఛీ, నన్ను ప్రశాంతంగా కూడా చావనివ్వలేదు. అసలు నేనే ఒక బ్రాండెడ్ చీర కొనుక్కుని పోయి ఉంటే సరిపోయి ఉండేది.